హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ప్రెజెంట్ మనతో పాటు హరుడు మూవీ టీం అయితే ఉన్నారనమాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది. నాకు ట్రైలర్ అయి చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ వారి మాటలో తెలుసుకుందాం అనమాట. నమస్కారం అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత ఓకే, ఈ టైప్ ఆఫ్ ఫిలిం అసలు ఎంత అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి, అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలా కొత్త కొత్త సినిమాలు చేస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయనతోనే స్టార్ట్ చేద్దాం. హాయ్ రాజ్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే డెబ్యూ ఫిలింతో టాలీవుడ్లోకి ఒక కొత్త డైరెక్టర్ రాబోతున్నారు. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? ఫీల్ గుడ్ అండి. యాక్చువల్గా నాకు ఫీల్ అంటే దీని గురించి ఎలా చెప్పలేదు కానీ డెబ్యూ ఫీలింగ్ ఎవరికైనా ఫస్ట్ సినిమా చేయాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగానే ఉందండి. దట్ వెంకటతో చేయడం, లైక్ హెబ్బా పటేల్, సలోని, రవి, మా టీం అందరితో అంటే ఫుల్ సపోర్ట్ చేశారు ఫస్ట్ సినిమాకి. ఆర్డర్ వస్తుంది వన్ మోర్ కట్ ఇది. యా. సో అండ్ ఇంకొకటి, ఈ ఫిలిం పర్టికులర్గా ఈ స్టోరీ కానీ ఇది కానీ అసలు ఏంటి, ఎక్కడి నుంచి ఈజ్ ఏ రియల్ ఇన్సిడెంట్ ఆర్ లేదా ఫిక్షనల్ కంప్లీట్? బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. ఓకే. యా, సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏవైతుందో అది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ కాన్సెప్ట్? ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో జరిగిన ఇష్యూ. ఓ, పర్సనల్ ఎక్స్పీరియన్స్ సినిమాగా తీస్తారు. నా చైల్డ్హుడ్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్తో జరిగిన ఒక ఇష్యూతో ఈ స్టోరీ రాసుకోవడం జరిగింది. ఓకే, ఫైన్. అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నాకు స్టోరీ తెలుసు. దీంట్లో 3 స్టోరీస్ ఉన్నాయి. ఓకే. సో మూడింటికి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్తోనే ఒక కమర్షియల్ స్టోరీ రాసుకొని దీన్ని మనం పుష్ చేయడం జరిగింది. ఓకే, రైట్. హాయ్ వెంకట్ గారు, ఎలా ఉన్నారు? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఓజీలో చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అరే మళ్ళీ అగైన్ స్టార్ట్ చేశారు అన్న ఫిలిమ్స్లోకి వస్తున్నారు అని చెప్పి. సో ఏంటి ఫస్ట్ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ సినిమాలో ఎంత చిన్న రోల్ అయినా చెయ్యాలి అని ఆ థాట్ ఎట్లా వచ్చింది, ఏంటి అసలు? ఎందుకంటే కళ్యాణ్ అన్న అక్కడ హీరో కాబట్టి. ఓకే, సింపుల్ అది లాజిక్. నేను అన్నయ్య చిరంజీవి గారితో సినిమా చేశాను అంటే నాకు ఆ ఫ్యామిలీ అంటే చాలా అఫెక్షన్. అండ్ నాకు కళ్యాణ్ అన్న యాజ్ అ లీడర్ ఐ లవ్ హిమ్. సో ఇట్లా అడిగినప్పుడు ఇమీడియట్లీ చెప్పేశాను ఓకే. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ అంత హైప్ ఉన్న మూవీలో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ మూవీ ఆల్సో బికేమ్ సచ్ అ బిగ్ హిట్. అవును. సో అండ్ హరుడు గురించి వస్తే, హరుడు మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేయటం, సో ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నార్మల్ చాలా పోలీస్ క్యారెక్టర్స్ మనం చూసాం ఇంతకుముందు చాలా ఫిల్మ్స్లో, బట్ దానికన్నా డిఫరెంట్గా ఏమి ఉండబోతుంది? ఫస్ట్ నేను ఈ సినిమా గురించి చెప్పే ముందు, హరుడు గురించి చెప్పే ముందు మా హరుడు గురించి చెప్పాలి. మా డైరెక్టర్ రాజ్ తాలూరి. ఓకే. సో నాతో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాడు. అన్న ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎప్పుడు లవర్ బాయ్గా, సాఫ్ట్గా, ఫ్యామిలీ స్టోరీస్లోనే చూశారు. మిమ్మల్ని మాస్గా చూపించాలన్నా నేను చూపిస్తానని నాకు కొన్ని సబ్జెక్టులు చెప్తా మా జర్నీ అట్లా స్టార్ట్ అయింది. ఓకే. సో హరుడుకి వచ్చేసరికి ఒకరోజు ఇట్లా ఈ కథ అనుకుంటున్నానన్నా, ఈ సినిమా చేద్దాం మనం, ఒక రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయిన స్టోరీ ఇది. అంటే ఒక బీటెక్ బ్యాచ్ అని ఒక 5 కుర్రోళ్ళు ఉంటారు, దానిలో లీడు మా రవి. సో అంటే ఇతనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇతను కథ అతనే రాసుకుంటాడు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే మొత్తం అతనే అన్నీ. అండ్ బాగా రాసుకుంటాడు, నాకు నచ్చింది అది. ఒక 5 కుర్రోల్ని, నన్ను అంటే ఒక డీసీ క్యారెక్టర్ని, నా వైఫ్ రోల్లో నతాషాని, ప్లస్ మళ్ళీ హెబ్బా పటేల్ క్యారెక్టరు, ప్లస్ ఇంకొక ఎమ్మెల్యే క్యారెక్టరు, ఈ అన్ని క్యారెక్టర్ని మిక్స్ చేసి ఒక కమర్షియల్ మాస్ సినిమా ఏదైతే మాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడో అదే స్క్రీన్ మీద పెట్టాడు. ఓకే. అండ్ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ రియల్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు దొంగతనాలు చేయటం అనేది, అంటే ఈ బీటెక్ బ్యాచ్ కొన్ని దొంగతనాలు చేస్తారు. సో మనం దొంగతనాలు చేయటం, బ్యాంక్స్, ఇవన్నీ చాలా సినిమాల్లో చూసాం. బట్ దీంట్లో ఒక కొత్త పాయింట్, ఇంతకుముందు ఎప్పుడూ ఆ పాయింట్ రాలేదు. ఓకే. యా, అది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయింది. అది పేపర్లో వచ్చినప్పుడు ఆ కటింగ్స్ అవన్నీ తీసుకొని పెట్టుకొని, అంటే రీసెర్చ్ కొంచెం చేసుకొని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని అన్నిటిని కలుపుకొని ఒక మాస్ కమర్షియల్ స్టోరీ రాశాడు. ఇక మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి పోలీస్ క్యారెక్టర్ డిఫరెంట్ ఏంటంటే, నాకు డిఫరెంట్, ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. అవునవును. ఎంత అగ్రెసివ్గా ఒక మాస్ పోలీస్ అయినా మాస్, కొన్ని డైలాగులు కూడా మంచి వాళ్ళకి డీసీపీ శంకర్, ఎక్స్ట్రా చేసే వాళ్ళకి ఎన్కౌంటర్ శంకర్. సో అండ్ పవర్ఫుల్ డైలాగ్స్. అంటే ఆయన స్టోరీ రాసుకున్నది కూడా ట్రావెల్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కొంత పాటు జరుగుతుంటుంది, బాంబేలో జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అలా మొత్తం ఓవరాల్ ఇండియా అట్లా తిరుగుతూ. అంటే ఓవరాల్ అంటే ఒక చిన్న బడ్జెట్ సినిమాకి బాంబే వెళ్ళి షూట్ చేయటం,
అవుట్డోర్ షూటింగ్ చేయటం, అది బాంబేలో ఎక్స్పెన్సివ్ లొకేషన్స్, చాలా ఎక్స్పెన్సివ్. అక్కడ నా సోలో సాంగ్ షూట్ చేసాం. సో అండ్ డైరెక్టర్తో పాటు మా డిఓపి ఆనంద్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేశాడు అక్కడ. అంటే మా టీం మొత్తం, యాక్టర్స్ టీం కానీ టెక్నీషియన్స్ టీం కానీ అందరం చాలా ఒక ప్యాషనేట్గా ఇది మా సినిమా, మా సొంత సినిమా అని ఫీల్ అయ్యి చేసాం. సూపర్. చీట్ చేసాం అది. అది గోవాలో షూట్ చేసాం. ఆ సాంగ్లో నేను మా హీరోయిన్ నతాషా ఓకే ఉంటాం. ఆల్రెడీ అది మ్యాంగో అవునవును. యా. సో హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాజ్ ఏ సెకండ్ హీరో అనొచ్చా, సెకండ్ లీడ్ యాక్టర్ అనొచ్చా, ఎలా అనొచ్చు ఇందులో? యా. సో ఏంటంటే మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? సో బేసికల్గా నా క్యారెక్టర్ చెప్పాలి అంటే, ఇప్పుడు నేను నా క్యారెక్టర్ గురించి చెప్తాను, చంపేస్తున్నాను. సో చాలా ఫన్, చాలా ఫన్. మాస్ నుంచి రివీల్ చేయరు. మాస్. ఓకే. అంటే క్యారెక్టర్ కంప్లీట్గా రివీల్ చేయరు. అంటే చాలా మాస్. షూటింగ్లో ఎట్లా జరిగింది చెప్తాం. ఓకే. సో వెరీ అగ్రెసివ్ అండ్ మాస్ అండ్ ఫుల్ ఫన్. సో ఈ మూవీలో నేను చాలా నేర్చుకున్నాను. అంటే అన్న ఒక సీనియర్ హీరోతోటి వర్క్ చేయటం కానీ, ప్లాంట్ డైరెక్టర్తో వర్క్ చేయటం కానీ, మా టీం కానీ, సో మా డైరెక్షన్ టీమ్ అందరూ, డిఓపి గారు కానీ, ఐ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో నేను ఆల్రెడీ 15 ఫిల్మ్స్ చేస్తున్నా. సో ఆ 15 ఫిల్మ్స్కి ఇది ఇంకొక యాడ్ ఆన్ నాకు, అంటే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. సో మూవీ మొత్తం చాలా చాలా బాగుంటుంది. అందులో నా క్యారెక్టర్ వెరీ స్పెషల్గా ఉంటుంది. ఓకే. మీ క్యారెక్టర్ నేమ్ ఏమన్నా రివీల్ చేస్తారా? ఓల్డ్ సిటీ విక్కీ నా పేరు. హోల్ సిటీ విక్కీ. చాలా డిఫరెంట్గా పెట్టారండి. పేరులోనే అదే కొంచెం కనబడుతుంది హోల్ సిటీ. నైస్. ఓకే. హాయ్ నటాషా గారు, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ అంటే బిగ్ స్క్రీన్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ ఫిలింతో. సో ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? So I am playing his wife character and I had a very good experience. అంటే నేను లక్కీ అనమాట, ఒక మిస్ ఇండియా మా సినిమాలో యాక్ట్ చేసింది. He's a very sweet guy. That's very sweet. అండ్ చాలా వెరీ కోఆపరేటివ్, చాలా వర్క్ చేసింది, చాలా బాగా సపోర్ట్ చేసింది షూట్ టైంలో. See, I really feel that it is very important for a female character to, feel safe on screen. I mean, when she's working with a big production house, she needs to feel safe. And I felt very safe with both of them. Like, these guys are sweetheart. I just have to tell them that, I need this, I need that. They were like, okay, we'll arrange everything. So it was a very nice experience, I can say. సూపర్. అండ్ హరుడు అనే టైటిల్ బాగా ఎక్కడ పడితే అక్కడ వినపడుతుంది, హరుడు అనే టైటిల్. సో ఏంటి ఆ టైటిల్ పర్టికులర్ పెట్టడానికి రీజన్ ఏంటి? లేదు, యాక్చువల్గా ఈ హరుడుకి అనదర్ నేమ్ వచ్చి తెలుగులో శివుడు. శివుడు. మనకి ఏదైనా శివుడు ఆజ్ఞలేదే శివుని కలదంటారు. అవునవును. సో నేను హీరో క్యారెక్టర్ నేను పవర్ఫుల్గా రాసుకున్నాను. ఓకే. లైక్ శివుడు లాంటి ఊహించుకొని ఒక పవర్ఫుల్ డైలాగ్స్ అన్న చెప్పినట్టు అలాంటి డైలాగ్స్తో మన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. శివుడు కాపాడుతాడు ఈ సిచ్యువేషన్లో, బీటెక్ ఇష్యూస్ కానీ ఇంకో పెద్ద ఇష్యూ ఒకటి ఉంది, హెల్ప్ పడింది ఇష్యూస్లో హీరో పోలీస్ ఆఫీసర్ శివుడు రూపంలో కాపాడుతాడని ఆ టైటిల్ హీరోకి నేమ్ని హరుడు అని పెట్టుకున్నాను. ఓకే. అంటే శివుడికి అనదర్ నేమ్ విత్ హీరో టైటిల్. అంటే ట్రైలర్ అది చూసినప్పుడు హరుడు టైటిల్కి ట్రైలర్లో కొంచెం ఏవో చిన్న సీన్స్ అవి ఉన్నాయి కదా, వాటికి ఏంటి సింక్ ఏమైనా ఉంటుందా లేకపోతే? ఐ సస్పెన్స్ యాక్చువల్లీ కమర్షియల్ ఎలిమెంట్స్. ఓకే. అంటే చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంటుంది ఆఫ్ కోర్స్, హరుడు అనే టైటిల్కి. అది ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి కొంచెం చిన్న గేమ్ ఆడాడు. హరుడు అనేది శివుడి పేరు అబ్స్ట్రాక్ట్ తీసుకున్నాం కానీ దేవుడి గురించి దీంట్లో ఏం సంబంధం. కమర్షియల్, ప్యూర్ కమర్షియల్. నిజంగా కూడా ఓకే. ట్రైలర్లో ఏముంది అంతే ఉంటుంది కానీ మీకు ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్ విత్ కంప్లీట్ ఫ్యామిలీ కెన్ కమ్ ఎంజాయ్ ఫర్ 2.5 hours. ఎక్కడ 1 minute కూడా ఫోన్ కూడా చూసే ఆప్షన్ ఉండదు, అంత బాగా చేశారు. ఆల్రెడీ సెన్సర్ అయిపోయింది, UIA మాకు సర్టిఫికేట్ వచ్చేసింది. వావ్, కంగ్రాచులేషన్స్. లైక్ మనకి తమిళ మూవీ సింగం సూర్య గారి అట్లా సింగం అంటే లైక్ సింహం. అవును. కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా, అంతే, అంతకు మించి. మన హీరో గారు కూడా శివుడు లాగా అంటే ఏదైనా కాపాడడానికి ఒక వ్యక్తి రావాలి, ఖుషి. సో మనకి టైట్ అట్లా ఆప్ చేసుకుని తప్ప లైక్ దేవుడిని ఏమి ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ 1 2 3 4 5 ఎంతమంది అండి మొత్తం హీరోయిన్స్? 6 members. 6 ఏంటండి ఫస్ట్ ఫిల్మ్కి 6 members పెట్టేసి? అది యాక్చువల్గా జనరల్గా ఒకళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. కావాలని పెట్టారు. యాక్చువల్గా వెంకట్ అన్న పేరుకు తను
మిస్ ఇండియా అని పెట్టుకున్నాం, Okay. నటాషా పెట్టుకున్నాం. హెబ్బా పటేల్ అంటే మెయిన్ కీ రోల్. రోల్. ఓకే అసలు రివ్యూ చేయకూడదు తన క్యారెక్టర్ని. సినిమా మొత్తం తన మీద డిపెండ్ ఉంటుంది స్టోరీ మొత్తం. ఓకే ఇంకా బీటెక్ బ్యాచ్ లో ఇద్దరు హీరోయిన్స్ ఎందుకుందంటే దొంగలు వీళ్ళతో పాటు ఫ్రెండ్స్ ఇలా ఇలా ఐదుగురిది ఒక గ్యాంగ్. ఓకే సో మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఒక హీరో నీడ్ ఉంది. సో ఆబ్వియస్గా బిగ్ బాస్ సూపర్ స్టార్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో అట్లా హీరోయిన్స్ పెట్టాలి కాదు, స్టోరీ బేస్డ్. జనరల్గా ఒకళ్ళు హ్యాండిల్ చేయడమే చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్. మీరు ఐదుగురు దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా ఇప్పుడు ఒక్క సీన్ చేసిన ఆర్టిస్ట్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. సో అది ఇతను రాసుకున్న కథ కానీ తీసింది స్క్రీన్ మీద చూపించింది కానీ అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఒక సీన్లో సుమన్ గారు చేశారు, సీనియర్ యాక్టర్ హీరో గారు, సీఎం గారు. ఆయన కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ముంబై ఎపిసోడ్లో రవివర్మ గారు చేశారు. రవివర్మ రైతుగా సమేట గాంధీ గారు చేశారు. అలీ గారు అలీ గారు అయితే కంప్లీట్లీ ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. ఆయన ఫుల్ లెంత్ రోల్. ఓకే మా కాంబినేషన్స్ అలీ గారితో ఉంటాయి. వాళ్ళ కాంబినేషన్స్. ఆయన మామూలుగానే కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆయనతో సీన్ చేసేటప్పుడు మాకు చాలా కష్టమయ్యేది. అంటే అన్న ఒక సీన్ ఇచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెషర్స్ మేము దానికి ఒకటి ప్రిపేర్ అయి ఉంటాం. ఆయన ఇచ్చే ఒక్క ఎక్స్ప్రెషన్కి నవ్వు ఆగదు. అంటే సీన్ మధ్యలో ఆయన ఒక్క ఎక్స్ప్రెషన్, ఆయన డైలాగ్ కూడా చెప్పగలరు, ఆయన ఒక్క ఎక్స్ప్రెషన్స్తో నవ్వు ఆగదు. మాకు అంత బాగా వచ్చింది ఫిలిం. సో చూసినంతసేపు మూవీ మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా సపోర్ట్ చేస్తారు అలీ గారు కూడా. అండ్ ట్రైలర్లో లాస్ట్లో కీ ఏదో యాక్చువల్లీ అది వేరే కాదు, కార్లకి పేర్లు పెట్టుకుంటాం. Okay. పెద్ద కారు చిన్న కారు ఇంజన్ కి ఆ పేర్లు. సో అది వేరే ఇంకా అట్లా వాడామంతే. అది చూసినప్పుడు ఎంతసేపు నవ్వుకున్నాం తెలుసా మేము. రిపీటెడ్గా చూసాం ఆ సీన్ పర్టికులర్గా. సినిమాలో ఫుల్ సీన్ ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే అలీ గారు. అవునవును. మీరు చూస్తూ ఉంటే ఆ కీ ఆ షివరింగ్ ఇవ్వటం అంటే నోటీస్ చేస్తే అంటే ఆ క్యారెక్టర్లో అంత సీనియర్ యాక్టర్స్ అంత బాగా ఎందుకు చేయగలరంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. అవునవును. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సో దాని గురించి ఏం చెప్తారు వెంకట్ గారు? ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఇప్పుడు మీకు తెలిసిందే చిన్న సినిమాలకి ఎంత కష్టం అనేది. సో మాకు ప్రొడ్యూసర్స్ దిక్కల్ లక్ష్మణరావు గారు అండ్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు అని ఉన్నారు. సో వాళ్ళు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి. వాళ్ళు కొంతవరకు చేసి ఇంకా అంటే వాళ్ళకి రకరకాల వేరే బిజినెస్లో వాళ్ళు ఆక్యుపై ఉండి ఇంకా సినిమా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే టైంలో ఇంకా నేను ఇన్వాల్వ్ అయిపోయాను. ఓకే. ఎందుకంటే మా వాడిది డెబ్యూ సినిమా ఇది. సో మంచిగా తీస్తున్నాడు, బాగా తీస్తున్నాడు, కమర్షియల్ ఎలిమెంట్స్తో తీస్తున్నాడు. నన్ను మళ్ళీ హీరోగా రీలాంచ్ చేస్తున్నట్టే అనుకోవచ్చు. 100% సో ఈ సినిమాని ఎట్లాగైనా పూర్తి చేయాలి అని చెప్పేసి ఇంకా మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ. మీరు వెంకట అన్న ఒకప్పుడు పాత సినిమాల్లో ఆనందం సినిమా కానీ, సీతారాముల కళ్యాణం కానీ, శివరామరాజు కానీ కంప్లీట్ ఒక ఇన్నోసెన్స్, చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది. అవును అవును. ఎప్పుడు స్టిల్ అన్నిట్లో. కానీ దీంట్లో అసలు మీరు అసలు ఎప్పుడు చూడరు అసలు. పవర్ఫుల్ డైలాగ్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అసలు మీరు నెవర్ బిఫోర్ ఇప్పుడు చూసిన వెంకట్ గారికి ఈ వెంకట్ మీరు 100% ఇంట్రెస్ట్గా చూస్తారు. ఓకే. మేము మా సినిమా 2 hours 10 minutes ఎగ్జాక్ట్లీ. నేను అంటే యాజ్ డైరెక్టర్గా ఎవరు చెప్పకూడదు నా సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఆడ బిల్డప్ కొట్టుకున్నాడు, డబ్బా కొట్టుకున్నాడు. నేనైతే జనరల్ ఆడియన్స్గా చెప్తున్నా 2 hours అయితే కూర్చొని చూస్తాను. ఓకే. అంటే నేను బ్లాక్ బస్టర్ అని చెప్పాను. నేను ఆడియన్స్ ఎంగేజ్ చేయగలను 2 hours. Okay. అట్లా ఎంగేజ్ చేస్తాను. వెంకట యాక్ట్ చేశాడు, వీళ్ళు కూడా యాక్ట్ చేశారు. అంటే మీరు డైవర్ట్ అవ్వరు, అంటే స్పోన్ కూడా చూసుకోరు. అదైతే నేను కాన్ఫిడెంట్ చెప్పగలను. సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఇప్పుడు చూడండి, అంటే మేము సాంగ్స్ కోసం గోవా వెళ్ళాం. అంటే ఒక్క సాంగ్ షూట్ చేయడానికి యూనిట్ మొత్తాన్ని తీసుకొని గోవాలో సాంగ్ షూట్ చేసాం. ఓకే. అది మా ఇద్దరి మధ్యన ఒక మంచి రొమాంటిక్ లవ్ సాంగ్. అది పర్మిషన్స్ దగ్గర ఏదో ఇంకా అవన్నీ ఇంకా పర్మిషన్స్ ఏంటి అక్కడ మేము రేపు షూటింగ్ చేయాలి, వీళ్ళందరూ నెక్స్ట్ డే వస్తున్నారు మార్నింగ్. ఆ ఈవినింగ్ లొకేషన్స్ ఇంకా మాకు ఫైనల్ అవ్వాలా. ఒక మాట నేను ఒకటి చెప్పాలి. మేము లొకేషన్స్కి అక్కడ మాకు మేజర్ ఫస్ట్ అంత కోఆర్డినేషన్ లేకపోతే ఫస్ట్ మేము వెళ్ళాం. అక్కడ మాకు ఒకసారి రూట్ మ్యాప్ సోనికా కోల్ అని ఒక బీచ్ దగ్గర ప్రైవేట్ బీచ్ దగ్గర షూట్ చేయాలి. బై మిస్టేక్ రూట్ మర్చిపోయి కిందకి వెళ్ళిపోయాం, డౌన్కి వెళ్ళిపోయాం. హిల్ నుంచి డౌన్ కింద దిగిపోయింది కార్ అప్ ఎక్కట్లేదు. అన్న నేను అంతా కలిసి నెట్టుకుంటూ పైకి తీసుకొచ్చి ఈవినింగ్ 5:30 అవుతుంది. చెట్టు 2-3 సార్లు ఇప్పినాం, ఇట్లా పిండినాం చెట్టు కూడా. రెడ్ శాండ్ మట్టి ఉంది ఆ కొండకి. ఆ కార్ ఏమో టైర్ డ్రైవర్ గారు భయపడిపోయి దిగిపోయాడు. అన్న డ్రైవర్ ఎక్కించి మళ్ళీ చాలా కష్టపడి అన్ని గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. అంటే ఆ రోజు మేము మధ్యాహ్నం లంచ్ నైట్ 8 o'clock చేసాం. అంటే లొకేషన్లన్నీ చూసుకొని అంత అంటే అందరూ చాలా ప్యాషనేట్గా ఈ సినిమాని పూర్తి చేసి సినిమా మీద పిచ్చి కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది మాకు. అండ్ లవ్ సాంగ్లో కూడా
సీ వాటర్ వల్ల మా హీరోయిన్ కి స్కిన్ పాపం, ర్యాషెస్ ఓకే. నెక్స్ట్ మార్నింగ్ మంచి రొమాంటిక్ సీన్స్ చేయాలి, తనకు రాసి వచ్చేసాయి. అయ్యోయ్యో. అప్పుడు మేకప్ చాలా కవర్ చేస్తాం. చాలా కవర్ చేసాం అండ్ షీ కోఆపరేటెడ్ వెరీ మచ్. ఎందుకంటే నాకు అమ్మాయికి పరిచయం లేదు, నతాషాకి అంత ముందు పరిచయం లేదు. డైరెక్ట్ లొకేషన్లోనే కలవటం, కలిసి ఆ ఇమీడియట్లీ ఆ కెమిస్ట్రీ అనేది క్రియేట్ చేయడం అనేది ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ ప్రొఫెషనల్గా ఉంటేనే కుదిరిద్ది. అవునవును. ఆ విషయంలో మాత్రం నటాషా గారు బాగా సపోర్ట్ బాగా షీ కోఆపరేటెడ్. అసలు రొమాంటిక్ సాంగ్ తీసే దగ్గర నేను భయపడ్డా అట్లీస్ట్. అంటే అరే ఫస్ట్ డే కదా ఇది చెప్పొచ్చా లేదా, నాకు కొంచెం టెన్షన్ ఉండే. అన్నయ్య కొంచెం అన్న సీనియర్ కాబట్టి అన్నయ్యకి కొంచెం అంటే నేను ఐ కెన్ మేనేజ్ అని, కానీ తను బాగా సపోర్ట్ చేస్తాను. సూపర్. అండ్ రవి గారు మీరు బిఫోర్ కొన్ని విలన్స్ రోల్స్ కూడా చేశారు. సో ఇందులో మీరు విలన్ అనొచ్చా, హీరో అనొచ్చా, లేకపోతే ఏంటి ఇందులో? సెకండ్ లీడ్ అన్నట్టు. సెకండ్ లీడ్. పాజిటివ్ క్యారెక్టర్ అయితే విలన్ అంటే బేసికల్గా విలన్ అనేది ఒక క్యారెక్టర్, హీరో అనేది ఒక క్యారెక్టర్. సో ఐ వాంట్ టు బి అన్ కంప్లీట్ యాక్టర్. ఓకే. సో ఏ మూవీ వచ్చినా విల్ డూ విలన్ అయినా క్యారెక్టర్, హీరో అయినా క్యారెక్టర్. అవును. రామ్ భజన్ గారి మూవీ దాంట్లో నెగటివ్ రోల్ చేస్తున్నా. సో ఒక కమీడియన్ అనేది తప్ప మిగతా అన్ని చేయగలను, ఎందుకంటే కమీడియన్ అంటే తక్కువ చేయట్లేదు. ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ పీపుల్ లాఫ్. సో అదొకటి నాకు కట్అవుట్ కూడా కొద్దిగా సూట్ కాదనుకుంటా. సో విలన్ ఆర్ హీరో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ మీరు మాత్రం కంప్లీట్లీ లైక్ ఫ్యామిలీ మ్యాన్ లాగా అంటే లైక్ పక్కింటి కుర్రోడు ఉంటారు కదా మీకు, అది కనబడుతుంది. సూపర్. అండ్ ఇందాక మీరు అన్నని అడిగినట్టు ఒక ఇంత పెద్ద స్టార్ ఏంటి ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. యాక్చువల్లీ అందులో చాలా పెద్ద క్యారెక్టర్ అన్నది, కానీ ఎడిటింగ్ పరంగా చాలా డిస్కనెక్ట్స్ అవుతాయి. ఇప్పుడు నేను చాలా ఫిల్మ్స్ చేసాను, ఇంకా కొన్ని అందులో కొన్నిట్లో సీన్స్లో కూడా లేవు. ఖుషీలో నాకు విజయ్ దేవరకొండకు ఉంటుంది, సో ఒక సీనే లేదు. సో డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ సీన్, అది ఎడిటింగ్స్లో ఉంటాయి అట్లా. సో ఇంకా అప్కమింగ్ ఇంకేమన్నా చేస్తున్నారా ఇట్లా పెద్ద? ఇప్పుడు నెక్స్ట్ కార్పం అని ఒకటి ఉంది, భగవంతుడు అని ఒకటి ఉంది, ప్రభాస్ గారితో ఫౌజీ చేస్తున్నా ఒక మూవీ ఉంది. ఓకే. సో ఎనీ చిన్న రివీల్ ఏమన్నా ఫౌజీ గురించి ఏమన్నా? మాకు డైరెక్టర్ గారు ఊరేసేస్తారు, అందరూ డౌటే లేదు. ఓకే. అంటే ఎందుకంటే చాలా మంది ఫౌజీ అనగానే ఫౌజీ ఏంటి అని చెప్పి వస్తారు. ఆఫ్ కోర్స్ అందరూ ఆ పేరు తీసుకోవాలని భయపడాలి. ఓకే ఫైన్, సూపర్ అండి. అండ్ నటాషా గారు మీరు బిఫోర్ ఏమన్నా అంటే తెలుగులో ఫిలిమ్స్ కానీ స్టోరీస్ చెప్తే కానీ వాళ్ళు వింటం కానీ ఏమైనా జరిగిందా? మీరు అంటే ఏమన్నా స్టోరీస్ మీ వరకు వచ్చాయా? Before have you done any work in Telugu only? You done Raghavendra? Yeah. I've done with Raghavendra Rao sir. I did that AV Ellanati Muddulu for ETV1. Okay. Kadasuda web series. Kadasuda. And recently also I've shot for Kuku FM TV. It will be releasing after 20 days. Any big films? Have you heard any stories? After this film she'll do big films. Okay. Because she'll be a hit heroine. Wow. I wish. I really hope so. Super. Yeah, I was in talk with big production houses, but then it's like they take time, right, to finalize and everything. And until and unless I'm not on sets, I never talk about it because I'm very scared. Like if I'll talk about it, it will not happen. So okay, I avoid talking about my project. As a co-star, I can vouch for her. మంచి హీరోయిన్, అందరూ ఈ అమ్మాయిని మీ సినిమాల్లో హీరోయిన్గా పెట్టుకోండి. షీఈ్ అ ప్రొఫెషనల్ యాక్టర్. అండ్ ఏదో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఏదో జరుగుతున్నప్పుడు ఏదో దెబ్బలు తగిలినాయని కూడా విన్నాను. దెబ్బలు కాదు, చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. గన్ షూట్ మిస్ ఫైర్ అయింది. నువ్వు చెప్తావా నేను చెప్పను? ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ లో గన్ షాట్స్ ఉంటాయి డెఫినెట్లీ. నేను ఈ సినిమాలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సో ఈ లాస్ట్ ఎన్ని సినిమాలు అన్ని యాక్షన్ సినిమాలు చేసాం, ఎప్పటి నుంచో గన్ షాట్ ఫైరింగ్లో అన్ని కామనే, మాకు ఏ ఇబ్బంది ఎప్పుడు ఉండదు. సో ఆ రోజు షూటింగ్ జరుగుతుంది, అది బాంబే ఎపిసోడ్ సినిమాలో, అది బాంబే ఎపిసోడ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ అంటే మనం ఆ రోజు ప్లాన్ చేసుకున్న వర్క్స్ ప్రకారం అన్ని ఫైరింగ్ షాట్లు, ఎన్కౌంటర్ సీన్స్ అన్నీ తీస్తున్నాం. సో ఈ సీన్ వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయినప్పుడు ఎన్కౌంటర్ కొన్ని సీన్స్ షూట్ చేయాలి. ఒక ఆర్టిస్ట్, కొత్త అమ్మాయి, జూనియర్ ఆర్టిస్టు, కొత్త అమ్మాయి రిహర్సల్ చూస్తున్నప్పుడు ఇట్లా వచ్చి నేను పాయింట్ బ్లాంక్లో మా వాడికి అన్నీ కొంచెం పూరి గారి స్టైల్లో అన్ని పాయింట్ బ్లాంక్లో అట్లా ఆ స్టైల్లో చేస్తే బాగుంటుంది. లైక్ ఫీల్, సో ఆ ఫీల్ కోసం పాయింట్ బ్లాంక్లో షూట్ చేయండి అన్న. సో నేను ఎప్పుడైతే రిహర్సల్లో అమ్మాయి గన్ తీసుకొచ్చి పెడుతున్నాను, గన్ టచ్ చేస్తుంది.
వద్దు అని అన్నట్టుగా అమ్మాయి పాపం కొత్త ఆర్టిస్ట్ కదా తెలియదు. ఆమె యాక్చువల్గా గన్ షూట్ చేసి డిఫెన్స్ చేసుకోవాలి ట్రై చేసింది, అంటే డిఫెన్స్ దగ్గరికి వచ్చి గన్ పట్టుకొని ట్రై చేసింది, అది మిస్ ఫైర్. ఫైట్స్ లో జనరల్లీ మనం ఏం చెప్తాం, ఎవరిని టచ్ చేయొద్దు, దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తాం కదా, అన్ని కొన్ని రూల్స్ బేసిక్స్ ఉంటాయి. అవి మాకు అలవాటుగానే ఆ అమ్మాయికి పాపం తెలియదు. రిహర్సల్లో చెప్పాము టచ్ చేయమాకమ్మా గన్ అని, ఓకే అంది. మళ్ళీ టేక్లో వచ్చేసి నేను పెట్టాను, నేను జస్ట్ షూట్ చేసే ముందు అమ్మాయి గన్ని మళ్ళీ లాగింది. కొంచెం ఫైర్ వచ్చింది కదా ఆ కెమికల్ నుంచి, ఆ ఫైర్ ఏదో వెళ్ళింది, ఆ టప్ అని అమ్మాయి కంట్లోకి వెళ్ళింది. అది అయ్యా ఆ ఫైర్ నేను షూట్ చేశాను అంటే అమ్మాయి ఏడుస్తా కింద పడిపోయింది. నాకు అసలు టెన్షన్ మామూలేదు. ఫస్ట్ టైం అంటే ఇన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసాం అంటే నాకు అయింది ఇంజురీ, నాకు బ్యాక్ ఇంజురీ అయింది. నేను ఆల్మోస్ట్ 6-7 years షూటింగ్సే చేయలేదు, అది వేరే విషయం. ఓకే. బట్ ఏంటంటే మనం అది బయటికి రానివ్వకుండా సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు మనం అవును వేరే షూటింగ్లకి అక్కడ అప్పాలో జరిగింది నాకు. మళ్ళీ పోలీసు వాళ్ళు పర్మిషన్లు ఎవరు అని 2013లో అని ఇబ్బంది బయటికి రానివ్వలా. బట్ ఇక్కడ ఏంటంటే అమ్మాయికి ఇంజురీ అయ్యింది, సో వెంటనే మేము షూటింగ్ ఆపేసి ఆ అమ్మాయిని ఎల్వి ప్రసాద్ తీసుకొచ్చాము, ట్రీట్మెంట్ చేయించాం, అంతా ఓకే. ఒక 10-15 daysలో అమ్మాయికి ఓకే అయిపోయింది. ఆ అమ్మాయి నేను షూటింగ్ ప్యాకప్ అయ్యి మేనేజర్ని పంపించలా, నేను స్వయంగా ఎల్వి ప్రసాద్ వచ్చాను. నేను అంటే అమ్మాయి కొత్త ఆర్టిస్టు, నేను వచ్చి దగ్గరుండి డాక్టర్తో మాట్లాడి అమ్మాయికి మొత్తం ట్రీట్మెంట్ అన్నీ మొత్తం ఫైనాన్షియల్గా అన్నీ మేమే చూసి, సో ఇప్పుడు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆర్ యాజ్ అన్ యాక్టర్గా మా బాధ్యత ఏంటి మేము అంతవరకు చేసాం. అది మరి ఇంక చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు కదా వాళ్ళకి డబ్బులు అడుగు అయ్యి అని చెప్పేసి దొరికింది ఛాన్స్ అని అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మీద, డైరెక్టర్ మీద, మేనేజర్ మీద, ఫైట్ మాస్టర్ మీద, శివరాజ్ మాస్టర్ ఫైట్ మాస్టర్ అతని మీద కేసులు పెట్టేసింది. వన్ డే స్టేషన్లో కూర్చొని ఊరికి ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అమ్మాయి. ఓకే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అంటే నాకు అరే నేను షూటింగ్ ఆపుకొని నాకు సంబంధం లేకుండా, అంటే నేను మేనేజర్ని కాదు, నేను అప్పుడు నేను ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ లేను, ఐఎమ్ జస్ట్ అమ్మాయి అట్లా యాక్టర్, నేను యాక్టర్ని, బట్ స్టిల్ ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి నేను వెళ్ళాను అక్కడ దాకా. తర్వాత వాళ్ళు ఎట్లాగా ఎఫ్ఐఆర్ అయింది కదండి మీరు లోక్ అదాలత్ అంట, ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్. మేము వెళ్ళి కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మీకు ఎట్లా చెప్పామో ఆయనకి చెప్పి జడ్జి గారికి అది మళ్ళీ సినిమా ఫుటేజ్ కాదు, డమ్మీ గన్స్, ఒరిజినల్ గన్స్ కావాలి. మనం మామూలు దీపాలు టిపాకులు కాల్సిన కూడా జస్ట్ ఫైర్ టప్ టప్ పైకి వేస్తాం, అది జస్ట్ ఆ గన్స్ వాడికి చిన్న పేపర్లు వేసాం, దాని పెద్ద ఇష్యూ అయింది. బట్ నేను కోర్టుకి వెళ్ళి ఫుటేజ్ మా దగ్గర ఉంది కాబట్టి మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇదంతా అసలు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. మీకు ఏంటంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఆ టైంలో అట్లా చేసేటప్పుడు. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ నాకు వేరే సినిమా షూటింగ్ ఒక 10 days బ్యాక్ గన్ ఫైర్ చేయాలి, నాకు పట్టుకోగానే నాకు అసలు గన్ పట్టుకుంటే మీకు అదే గుర్తొస్తుంది, గన్ పట్టుకుంటే అదే గుర్తొస్తుంది. ఇది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేని ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నలుగురం, నేను, హీరో గారు, ఫైట్ మాస్టర్ అంతా కలిసి కోర్టుకి వెళ్ళాం. బేసికల్లీ ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టు అన్న జస్ట్ యాజ్ అన్ యాక్టర్ కాకుండా ఎవ్రీ ఆస్పెక్ట్, ఇప్పుడు మేము అన్నతో యాక్ట్ చేస్తున్నప్పుడు రవి నువ్వు సెకండ్ లీడ్ కింద చేస్తున్నావు, ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా కంపోజ్గా ఉంటే బాగుంటుంది, ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేయటం మాకు. సో డైరెక్టర్కి ఇట్లా అయితే బాగుంటుంది. ఇక్కడ అసలు అన్నది ఇష్యూ కాదు, నేను కూడా కెమెరా బ్యాక్ సైడ్ నేను గన్ కాల్చలేదు, అది మా సంబంధించి కాదు, షూట్లో జరిగిన కొంచెం యాక్చువల్ కోర్టుకు కూడా మా అన్న ఆయన కేర్ తీసుకొని మాతో పాటు స్టేజ్కి వచ్చి అంటే మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ ఆస్పెక్ట్ టిల్ ఈ రోజు ప్రమోషన్స్ వరకు భుజాలు తీసుకుంటాడు తెలుసు కదా, అవును అది అన్న వేసుకున్నాడు. అండ్ ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ అనేవి జనాల్లోకి వస్తే ఏదైనా ఒక చిన్న మెసేజ్ అంటే నెక్స్ట్ ఒక చిన్న అవేర్నెస్ ఇలాంటివి కల్పిస్తారు. ఈ సినిమా మెసేజ్ ఏం లేదు అట్లా ఏం చెప్పమండి, కమర్షియల్ ఎంటర్టైనర్ విత్ ఆల్ మంచి కామెడీ, సాంగ్స్, సస్పెన్స్, ఫైట్స్, రొమాన్స్ అన్నీ ఉన్న ఒక స్పెషల్ సాంగ్ సలోని గారి రోడ్లో దీంట్లో మంచి స్పెషల్ సాంగ్. అంటే వాట్ మై అంటే ప్రయత్నం ఏం చేస్తున్నానంటే మన తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మనం చిరంజీవి గారి, బాలకృష్ణ గారి సినిమాలు కమర్షియల్ మాస్ సినిమాలు అవి మనం ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం అవి కొంచెం తగ్గిపోయినాయి. నాగార్జున గారి, వెంకటేష్ గారి అట్లా మాస్ సినిమాలు వచ్చాయి, అవి ఇప్పుడు వాళ్ళు సీనియర్ హీరోస్ అయిపోయారు అండ్ చాలా అంటే హై బడ్జెట్లోకి వెళ్ళిపోతున్నాయి. మాస్ కమర్షియల్ సినిమా తీయాలంటే బడ్జెట్స్ ఆర్ గోయింగ్ వెరీ హై.
సో మేమిద్దరం అది కేర్ తీసుకొని ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక పెద్ద సినిమా అవుట్పుట్ ఎట్లా ఇవ్వాలి అది ఇచ్చామని మేము నమ్ముకున్నాం. అంటే ఎందుకంటే సినిమా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అందుకని చెప్పే కదా మా మా పరిధిలో ఉన్న అవన్నీ మేము చేసాం. గోవాలో సాంగ్ షూట్ కానివ్వండి, బాంబేలో సాంగు, బాంబేలో కొన్ని సీక్వెన్సెస్, అది కూడా బాంబేలో మేము వెళ్ళినప్పుడు ఎలక్షన్స్. ఓకే. సో పర్మిషన్స్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేయడం కానీ. కూర్చున్నాను బయటికి. అన్న బేసిక్గా ముంబై లోకల్. ఓకే. నేను చిన్నప్పుడు నుంచి బాంబేలో లోకల్ క్రోన్ తెలిపేది. ఎలక్షన్స్ ఇలా ఆ రోజు ఎలక్షన్స్. ఓకే. పార్క్ అయితే హోటల్ దగ్గర అది ఆ లొకేషన్ హోటల్ అక్కడ ఫుల్ సెక్యూరిటీ సెక్యూరిటీ. బాంబేలో ఆ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత హై సెక్యూరిటీ ఏరియా అది. ఓకే. ఓకే. నాదేనో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ క్యారెక్టర్, గన్ పెట్టుకోవాలి, గన్ పెట్టుకొని అక్కడ షూట్ చేస్తున్నాం. ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్. బట్ పర్మిషన్ తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చి అంటే కొన్ని దేవుడి దయ వల్ల ఇప్పుడు ల్యాండ్ మీద ఒక పర్మిషన్ అయితే మీరు కెమెరా సీలోకి వెళ్తే మళ్ళీ నేవీ నుంచి పర్మిషన్ రావాలి. ఓకే. సో ఇవన్నీ మళ్ళీ ఇండియా గేట్ దగ్గర ఒక పర్మిషన్, తాజ్ హోటల్ దగ్గర ఒక పర్మిషన్. లొకేషన్ బాంబేలో స్ట్రీట్ ఇక్కడ నుంచి అక్కడ అడిగేసామంటే ఇంకో లొకేషన్. పక్క పక్కన ఉంటాయి కానీ బట్ లొకేషన్ ప్లేస్కి డిఫరెంట్ ప్లేస్. ఆల్ మేజర్ ప్రైమ్ లొకేషన్స్ అన్నీ కవర్ చేసాం. అంటే ఎంత డబ్బు పెట్టినా అంత ఫాస్ట్గా అన్ని లొకేషన్స్ ఒక ఏ పెద్ద ప్రొడ్యూసర్ కూడా చేయలేడు. అది నేను గర్వంగా చెప్పుకున్నా. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో ఎట్లా మూవ్మెంట్ చేసుకోవాలి, ఎక్కడ ఫస్ట్ చేయాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాను కాబట్టి బాంబేలో వీ కుడ్ మేనేజ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మెయిన్ మా డిఓపి చాలా కోఆపరేట్ చేశాడు. కెమెరా పెట్టుకొని విండోస్లో పెట్టుకొని షూట్ చేసేవాళ్ళం. లైక్ ఆ బ్రిడ్జ్ పైన వాటి మాకు పర్మిషన్స్ లేవు. ఈతలు ఇంకా కార్లో కూర్చొని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగినప్పటి నుంచి కెమెరా రెడీ ఇతర కార్లో అవతల బ్రిడ్జ్ అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే లైక్ పిచ్చి సినిమా పిచ్చి. ముంబైలో 22 లొకేషన్స్ కవర్ చేసాం. ఈవెన్ గోవాలో అయినా బాంబేలో అయినా ఎండ్ ఆఫ్ ద డే పాపం ఫస్ట్ టైం అసలు ఇంకా పరిగెత్తిస్తా ఉన్నా, సన్ డౌన్ అయిపోతుంది. రిమెంబర్ లాస్ట్ షాట్ గోయింగ్ ఫర్ దట్ నాట్ ద పూల్ beach before first correct beach. That rowing thing, that boat rowing, what do you call it? Kayaking షార్ట్స్కి వెళ్ళే ముందు అసలు సన్ డౌన్ అవుతుంది, ఇంకా షార్ట్స్ తీయాలి, ఆ మంచి లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయాలి అక్కడ. సో బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ హర్ కోఆపరేషన్. సూపర్. సో ఫైనల్లీ May 15th అయితే మీ సినిమా రాబోతుంది కాబట్టి మీ సినిమా గురించి ఏం చెప్తారు? ఒక 1 wordలో చెప్పండి నాకు. సో 1 wordలో మీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీఆర్ కమింగ్ విత్ ఎ గుడ్ గ్రేట్ హిట్ ఫిలిం. సో మీరు కంప్లీట్ ఫుల్ మీల్స్. సూపర్. సో కమర్షియల్ మాస్ హిట్. వావ్. సో Please watch it. వావ్, సూపర్. సో May 15th వస్తుంది కాబట్టి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా పిఆర్ తేజు గారు